రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన వేములవాడ రాజన్య ఆలయ లడ్డూ ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. సంఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన సమగ్ర విషయాలను అందజేసేలా ఆలయ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు లడ్డుపై వచ్చిన ఆరోపణలను సంబంధించిన పూర్తి వివరాలు ఈవో రమాదేవి మంత్రికి తెలిపారు. లడ్డూ అంశంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు లేక రాసి పెట్టినా ఎక్కడా ఎటువంటి లోపం జరగలేదని, అయినప్పటికీ భక్తులు మనోభావాలను గౌరవించే ప్రక్రియలో భాగంగా కీలక చర్యలు తీసుకుంటున్నట్టుగా ఈవో తెలిపారు. ఆలయంలో ఎటువంటి తప్పిదాలు జరగొద్దని, జాగ్రత్తగా ఉండాలని మంత్రికి కీలక సూచనలు చేసినట్టు స్పష్టం చేశారు రమాదేవి. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీస్లో ఒక వృద్ధ మహిళకు అవమానం జరిగింది. అన్యాయాన్ని అరికడతానని ఆశగా వచ్చిన ఆ వృద్ధురాలికి నిరాశ ఎదురైంది. కన్న కొడుకుల చేతిలో మోసపోయాను, న్యాయం చేయండి మహాప్రభు అంటూ 2 ఏళ్లుగా ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం దక్కడం లేదని వాపోయింది. 4 పుత్రరత్నాలు ఉన్నా తాను అనాథ అయ్యానంటూ విలపించింది. తనకు తెలియకుండా తన భూమిని వాళ్ళ పేర్ల మీద దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అధికారుల ముందు వాపోయినా పట్టించుకోవడం లేదని తెలిపింది. ఆఫీస్కు వచ్చి తమ భూమి పరిస్థితి ఏంటి అని నిలదీస్తే పోలీసులను పిలిపించి బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆ తల్లి బాధ వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఆర్డీఓ ఆఫీస్ సిబ్బంది అధికారి మధాన్ని చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా సమస్య పరిష్కరించమన్నా వాటి వస్తారు ఎందుకున్నారు మళ్ళా మా కోతేడుపల్లి దొంగ మండలం నేను లేవా సార్ మా సమస్య పరిష్కరించలేకుంటే ఈరోజు చనిపోతాం. 1 year నుండి మా నాన్న చనిపోయాడు. ఎవరికి రెస్పాన్సిబిలిటీ కలెక్టర్ సార్ ఆర్డీఓ సార్కి రాస్తాడు. ఈ సార్కి ఎన్నిసార్లు వచ్చి చెప్పినా కూడా పోవాకో నీ దగ్గర ఉంచుకో, నీకు జాబ్ ఉన్నదా, ఇంకో ఆయనకి జాబ్ ఉన్నది, ఇంకిద్దరిని వదిలిపెట్టి మన ఇద్దరి మీద వేయమను, ఆయనకి జాబ్ ఉన్నది, నా మీద ఇద్దరి మీద చేయమని చర్య ఏదో ఒకటి. నన్ను ఒక్కరిని పట్టుకుంటాడు. ఇప్పుడు ఆయనకు ఫిట్స్ ఉన్నది, నెల టాబ్లెట్స్ అలా మా భార్య కూడా వాడి మా భార్య పోయింది, అలా ఇంటికి పోయింది. నేను ఎవరిని చెప్పుకోవాలి సార్ నా బదులు? నేను హ్యాండిక్యాప్ హై ప్రాబ్లం ఉన్నది. కలెక్టర్ తనకి వస్తే సారు ఆడివతానికి సిట్టి రాసిండు. సిట్టి రాస్తే ఆడికి వస్తే ఎలా పోలీసు వాళ్ళ నిలిచిండు. నన్ను పట్టుకపోతే కొన్న భూమి పెద్దలు సంపాదించిన భూమి అది దొంగ పట్టాలు చేసుకున్నారు, లంచాలు పోసిస్తారు. నా మొగడు చచ్చిపోయింది. అట్టగా నన్ను సంపనిగా చూస్తున్నారు, బాధాలు దొరికిండ్రు. నన్ను ఎట్లాగన్నా పట్టించుకోండి సార్. ఆత్మతో నా కొడుకులు 4 కొడుకులు ఉండరు, ఎవరు పట్టించుకుంటలేరు సారు. 6 ఎకరాలు ఉంటది, అందరు చేసుకున్నారు దొంగ పట్టాలు సారు. 4 కొడుకులకి నమూనా చేసిండ్రు తండ్రి. 2 ఏళ్ళు అవుతున్నారు సారు. 2 ఏళ్ళు అవుతున్నారు తిరగబట్టి తిరిగి సింపాడిపోయినా అల్లా పెద్ద భూమి కాదు సారు, పెద్ద సంపాదించిన భూమి కాదు. కూటమి ప్రభుత్వంలో రేషన్ పంపిణీ పారదర్శకంగా సాగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ రేషన్ పంపిణీలో అక్రమణలను అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకువచ్చిందని, ఈ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరిచి ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రైవేటు వ్యక్తుల ఫోటోలను కార్డులో ఎక్కడా కనిపించవని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజల ప్రాంతాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని, వారికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం కల్పించిందని వెల్లడించారు. ప్రభుత్వంలో ప్రతి పథకం పైన, ఈవెన్ రేషన్ కార్డు పైన, నేను ఎప్పుడు చెప్తుంటాను, గవర్నమెంట్ మెడికల్ బిల్ పైన ప్రతిదీ కూడా ఫోటో ఉండేది. ఈవెన్ చచ్చిపోయిన డెత్ సర్టిఫికేట్ మీద కూడా ఫోటో ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత నిబంధన పాలన పాలిస్తుంది, ఎంత పారదర్శకంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో ఎక్కడైనా చూస్తున్నారా మీరు? ఒక రేషన్ కార్డు ఈరోజు ఇలాగే ఇవ్వండి. రేషన్ కార్డు ఈరోజు స్మార్ట్ కార్డు తీసుకుంటున్నాం. ఇదే గత ప్రభుత్వంలో ఆయన ఎన్ని వైపులు ఉంటాయో ఫోటో తెలియదు, కానీ ఇందులో చూస్తే రాజముద్ర తప్ప ఈ సంబంధిత మంత్రి గారిది కానీ ముఖ్యమంత్రిది కానీ ఎవరి ఫోటోలు ఉన్నాయా?
ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. ఈ ఒక్క తేడానే కాదు, గత ప్రభుత్వంలో ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో పీడీ రైస్ అని చెప్పి విపరీతంగా అమ్ముకునేవారు. వాళ్ళు అన్ని అరికట్టడానికి వాళ్ళు ఈ రాష్ట్రానికి గంజాయిని అలవాటు చేశారు. ఈ రాష్ట్రానికి నకిలీ అంటేనే జగను, ఫేక్ అంటేనే జగను, జగన్ అంటేనే ఫేక్. ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం ఇప్పుడు నమ్మేశారు. ఈరోజు సందర్భం కాకపోయినా నేను విషయం మాట్లాడాలి. నిన్న నర్సీపట్నం వెళ్ళాడు. దేనికి వెళ్ళాడంటే నేను కాలేజీ కట్టాను చూపిస్తానని వెళ్ళాడు. అందరూ నిజంగా విన్నాడు. కాలేజీ కట్టాను, కాలేజీ కట్టిని చూపిస్తాను అని అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కట్టిన కాలేజే 4 పిల్లర్లు, ఇటుపక్క 2 గోడలు ఉన్నాయి కాలేజీ. ఈ కాలేజీలో సంవత్సరానికి 50 మంది చదువుకుంటున్నారు అని అంటున్నాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు రాచర్ల మండలాల్లో మార్కాపురం తునికల కొలతలను ఇన్స్పెక్టర్ పలు దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో యాజమానుల దుకాణాలు మూసివేసి పరుగులు తీశారు. స్పెషల్ డ్రైవ్లో కార్యక్రమంగా తనిఖీలు నిర్వహించామన్నారు. రాచర్ల మండలాల్లో కూల్ డ్రింక్స్ దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు వినియోగిస్తున్నారని వారిపై 3 కేసులు నమోదు చేసి 10,000 జరిమానా విధించబడిందని తెలిపారు. అదేవిధంగా గిద్దలూరులో 5 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా ఎమ్మెల్యే ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నామని తమ దృష్టికి తీసుకువచ్చిన వారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పెషల్ డ్రైవ్ కింద గిద్దలూరు పట్టణానికి రావడం జరిగింది. వచ్చేటప్పుడు రాచర్ల, గిద్దలూరు 2 మండలాలు కవర్ చేశాము. గిద్దలూరు రాచర్ల మండలంలో ఒక 3 కేసులు రాయడం జరిగింది. కూల్ డ్రింక్ షాపులు అవి ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువ అమ్ముతున్నారు. వాటి మీద 3 కేసులు నమోదు చేశాము. వాటికి 10,000 దాకా కాంపౌండ్ ఫీజు కట్టించాము. అదేవిధంగా గిద్దలూరు మండలం వచ్చి గిద్దలూరు రాచర్ల రోడ్లో ఒక 4 కేసులు, ఇక పొట్టి శ్రీరాములు రోడ్లో ఒక కేసు రాశాం. మొత్తం 5 కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిలో 2 కేసులు కాంపౌండ్ అయినాయి, మిగతా కేసులు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళని మార్కాపురం ఆఫీస్కి రామని చెప్పినాము. ఆ 2 కేసుల దానికి 13,000 కాంపౌండింగ్ ఫీజు వసూలైంది. సో వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేసు రాసిన వాళ్ళు రేపు కానీ సోమవారం కానీ ఆఫీస్కి వచ్చి అది ఏదైనా సేఫ్ఎంఎస్ అమౌంట్ కట్టి క్లియర్ చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు చెప్పారండి, ప్రెసెంట్ జిఎస్టీ నడుస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ 18.5% ఉంది కాబట్టి ఆల్రెడీ ఉండేటువంటి 12%, ఇంతకుముందు ఉండేటువంటి 24% అవన్నీ తగ్గిపోయినాయి. దాని ప్రకారం అమ్మని వాళ్ళకి సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పెద్ద షాపులు, వీమార్ట్ ఇట్లాంటి షాపుల్లో బిల్లింగ్ లోనే ఆల్రెడీ వస్తుంది కాబట్టి వాళ్ళకి క్లియర్ గా ఉంది. చిన్న షాపుల వాళ్ళు కూడా మేము ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము, ఆల్రెడీ చెప్పాము వాళ్ళకి కూడా. ఈ మధ్య సిటిఓ గారితో కూడా మార్కాపురంలో ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము, అందరికి అవేర్నెస్ చేశాము. మీకు ఏమైనా ఉంటే ఎక్కడైనా అట్లాంటి డౌట్స్ ఏమైనా ఎక్కువ అమ్ముతున్నా నాకు చెప్తే తప్పకుండా నేను వాళ్ళ మీద తనిఖీ చేసి ఏమైనా ఉంటే ఆడ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ మా డిపార్ట్మెంట్ తరఫున సర్టిఫికేట్ తీసుకుని ఉండాలా. ఈ పళ్ళు వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ముద్ర వేయించుకోవాలా. అందరూ అది గమనించి ముద్ర అవుతున్నాయా లేదా చూసి మీరు వెరిఫై చేసిన తర్వాత వస్తువులు తీసుకోండి. అప్పుడు అన్ని కూడా పక్కా తూకంతో వస్తాయి. ఈ రోజు మామూలుగా స్పెషల్ డ్రైవ్ కింద